హలో అండి. ఈరోజు వీడియోలో సేమ్యా కేసరి పొడి పొడిలాడుతూ చక్కగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను నెయ్యితోటి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 5-6 స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు, కిస్మిస్లు మీ ఆప్షన్ బట్టి బాదం పప్పును కూడా యాడ్ చేసుకొని అవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక కప్పు సేమ్యాని తీసుకొని నెయ్యిలోనే వీటిని కూడా వేయించుకోండి. మరి కలర్ రానవసరం లేదు, చక్కగా నేతిలో కొంచెం సేపు వేయించుకొని తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. నేను చెప్పిన ఈ కొలతలతో స్వీట్ రెసిపీ చాలా బాగా వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పుకు 2 కప్పులు నీళ్లు పోసుకొని మరిగించుకోండి. మరిగే నీటిలో కొంచెం ఇష్టమైన వారు ఫుడ్ కలర్ వేసుకోండి. నేను ఇక్కడ సాఫ్రాన్ని, కుంకుమ పువ్వుని యూజ్ చేశాను కలర్ కోసం. అవైలబిలిటీని బట్టి యాడ్ చేసుకోండి. నీళ్ళు ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేసుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సేమ్యా విధంగా తిప్పుకుంటూ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మనం నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి చక్కగా అతుక్కోకుండా ఒకదానికొకటి బాగా ఉడుకుతాయి సేమ్యా. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక కప్పు సేమ్యా తీసుకున్నాం కదా, అదే కప్పు తోటి 1/2 కప్పు పంచదారను తీసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా తీపి కావాలనుకున్న వారు ఇంకా 1/4 కప్పును యాడ్ చేసుకోండి, కానీ ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్. పంచదార కూడా కరిగి చక్కగా ఇలా కరుగుతూ ఉన్నప్పుడు 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోండి. కూడా వేసుకొని అంతా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడు చేసినా ముద్దగా వస్తున్నప్పుడు ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా చాలా పొడి పొడిగా రుచిగా వస్తుంది. ఇక్కడ నేను యాలుక్కాయ పొడిని యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే కనుక యాలుక్కాయ పొడిని కూడా యాడ్ చేసుకుని ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా, పిల్లలు స్వీట్ అడిగినప్పుడైనా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.